అందరికీ నమస్కారం. ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ వలన అయితేనేమి, అదేవిధంగా ఇతర చెడు దృష్టి వల్ల అయితేనేమి, అనేక కారణాల వలన మనం లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులం కాలేక అనేక దారిద్ర్య బాధలను అనుభవిస్తూ ఉంటాము. ఆర్థిక ఇబ్బందుల పాలవుతూ ఉంటాము. ఈ కలియుగంలో మనకు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, కలియుగంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము ఈ బిల్వ వృక్షము. మనం ఈ బిల్వ పత్రాలను శివునికి సమర్పిస్తుంటాము. కానీ ఈ చెట్టు మాత్రం లక్ష్మీ నివాసం. లక్ష్మీ నివాసమైనటువంటి ఈ చెట్టు యొక్క ఆకులు మనము సేకరించి నీడలో ఎండించి నిప్పులపై ధూపంలా వేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. నెగటివ్ ఎనర్జీ సమూలంగా దూరం అవుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో విపరీతమైనటువంటి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అద్భుతమైనటువంటి సువాసన కలిగి ఉంటాయి ఈ ఆకులు. ఈ ఆకులను తిన్నా, కషాయం చేసుకొని తాగినా చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. వ్యాధి బాధలన్నీ కూడా దూరం అవుతాయి. వీటిలో దాగి ఉన్నటువంటి ఔషధ గుణాల వలన మనం నిప్పులపై ధూపం వేసినప్పుడు ఔషధియుక్తమైనటువంటి గాలి మన ఇల్లంతా ప్రసరించి చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇల్లు జీవకళతో నిండిపోతుంది. చక్కటి ధన ఆకర్షణ, జన వశీకరణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని మీరు పాటించండి. చక్కటి ప్రయోజనాలు పొందండి.